పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ప్రియ స్నేహితులారా, ఈనాటి ధ్యానాంశము 3 పట్టణాల నుండి తీసుకోబడింది. ధ్యానము: కడవరి దినములలో ప్రభుని మందిరము మాత్రము ఉన్నతముగా కనిపించును. సకల జనులను ఆయనను ఆరాధించుటకు ప్రభుని మందిరమునకు వచ్చెదరు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని యొద్దకు మనము వెళ్ళుదాము. ఆయన తన ధర్మ మార్గమును మనకు బోధించును. ఆయన చూపిన మార్గములోనే మనము నడిచేదము అని జాతులు చెప్పుకుందురు. ఆయన మార్గముందు నడచువారు సంతోషం సమాధానములతో జీవింతురు. అన్ని జాతుల వారు తమ దైవములను నిష్ఠతో కొలిచేవారు. వారు తమ దైవములు ఆజ్ఞ జబదాటరు. వారి భక్తిని చూచి కూడా ఇశ్రాయేలులు నేర్చుకోరైరి. దైవ ప్రేరణచే వారు దేవుని వైపు తిరగడం ఆరంభించారు. మా దేవుడైన యావేను బిడనాడుము, మేము అతని సదా ఆరాధింతుము. ఆయన పట్ల విధేయత కలిగి ఉందుము. సదా ఆయనే మా దైవము. ఆయనను తప్ప వేరొక్క దేవుని కొలువము తలువము అని జనులు పలికారు. నరుల నుండి అర్పణలను బలులను దేవుడు కోరుకోలేదు. అవి ఆయనను సంతృప్తి పరచలేవు కూడా. తనను సృష్టికర్తగా గుర్తించి తన ఏలుబడిలో తనకు మాత్రము విధేయించి తనను నిత్యము ఆరాధించమనేది ప్రభువు అభిష్టము. అందు నిమిత్తమే దేవుడు మనకు దేహాన్నిచ్చాడు. ఈ శరీరంతో దేవుని మహిమ పరచాలి. మానవ రూపాన్ని తనకు ప్రసాదించిన పరలోక ప్రభువును సుతుడైన యేసు ఎంతగానో స్తుతించాడు. శరీరం లేని తను శరీరం ధరించినందుకు యేసు పొంగిపోయారు. దైవ చిత్తాన్ని నెరవేర్చేందుకు సంపూర్ణ విధేయతను చూపించుటకు శరీరం దేవుడిచ్చిన భాగ్యంగా భావించాడు. దేవుని పోలికలో ఉన్న మానవ రూపాన్నిచ్చినందుకు సదా కృతజ్ఞతతో జీవించింది పరిశుద్ధ మరియమ్మ. శరీరం ధారి అయిన క్రీస్తును తన దేహంలో ఒదిగించిన దేవునికి వందనాలు తెలిపింది. వేరే వారికి దక్కని అదృష్టం తనకు లభించినందుకు పొంగిపోయింది. సంపూర్ణ విధేయతతో దేహ వంచలకు చోటు ఇవ్వక దైవ చిత్తాన్ని భుజాన మోసింది. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన అశరీరి. మనుష్యంలో ఒక్కడుగా మెలగాలంటే శరీరం అవసరం. ఈ పనిని మానవ కన్య మరియకు ఎరుకపరచాడు. పరిశుద్ధ కన్యక దైవ సంకల్పానికి ఎదురు చెప్పక సంపూర్ణ మద్దతు సహకారాన్ని అందించింది. ఆ విధేయతే పరలోకంలో ఉన్న దేవుని భూమిపైకి తీసుకొని రాగలిగింది. ఆకృతి లేని దైవానికి రక్త మాంసాలు
ఇవ్వగలిగింది. అంత గొప్ప కార్యం తన ద్వారా జరిగిన తను ప్రభువు దాసిని మాత్రమే అని తనను తను ప్రకటించుకుంది. మన అనుదిన జీవితంలో అన్ని వేళలా మన మంచి క్రియలలో ప్రభుని ప్రకటించుదాం. ఆమెన్.